బీజేపీ 15, బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4 టికెట్లు పంచినాయి ఇప్పటిదాకా. కడమే ఎవరికి ఇవ్వాలి, ఏడెవలని నిలబెట్టాలి, ఏరే పార్టీలకు వెళ్ళి గుంజాలనా, ఉన్నోళ్ళకే ఇవ్వాలనా, పైసా బలమేంది, కుల బలగమేంది అని లెక్కలేస్తున్నాయి పార్టీలు. బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ సారి ఏనుగు దిగి కారెక్కిండు కాబట్టి ఆ పార్టీ టికెట్లు ఎవరికో ఇంకా తెలుస్తలేదు. ఇక మిగిలిన కమ్యూనిస్టు పార్టీల కథ ఎట్లున్నదో అరుచుకుందాం పాండ్రి. కంకి కొడవలి కంటే మొదలే సుత్తే కొడవలి ఎలక్షన్లకు దుంకిందుల్లో. కానీ తెలంగాణలో 17 సీట్లుంటే 5 సీట్లని 3 సీట్లని ఆఖరికి ఒకే ఒక్క సీటుకు పోటీ చేస్తుంది. సిపిఎం నిలబడుతున్నగా సీట్ ఏదంటే భువనగిరి పార్లమెంటు స్థానం పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. జహంగీర్ని అభ్యర్థిగా మేము నిర్ణయించాం. కామ్రేడ్లంతా భువనగిరిలో దిగి ఎర్ర జెండా ఎగరేస్తారట ఎంపీ ఎలక్షన్ల. కలుపుకుంటే కాంగ్రెస్ తోటి లేకుంటే సిపిఐ తోటి పొత్తు పెట్టుకుందామని చూసినా ఎవ్వరు ముంగటికి రాకపోయే వరకు అసెంబ్లీ ఎలక్షన్ల లెక్కనే సొంతంగా పోతున్నట్టు. అప్పుడు కాంగ్రెస్ తోని కలిసిన కంకి కొడవలి కామ్రేడ్లు ఇప్పటికైతే దోస్తులే. మనోళ్ళు కూడా 5 అని 3 అని అడుగుతుండ్రు. ఆఖరికి ఒక్కటి ఇచ్చినా ఓకేనట. ఖమ్మం కాదంటే వరంగల్ ఏది ఇచ్చినా సరే అనే తట్టున్నారు. అయితే సీట్లు పంచుకున్నాడు ఈడేం లేదుల్లో, మొత్తం ఢిల్లీలోనే. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఒక్క సీటు తీసుకుంటే సాంబన్న అసెంబ్లీకి వచ్చిండు కాంగ్రెస్ హిమ్మతి తోటి. ఇప్పుడు ఏమయ్యేది 2-3 రోజులల్ల తేలొచ్చట.